పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాలకు రంగం సిద్ధమవుతోంది. పందెం రాయిళ్లు సై అంటూ చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. పందాలు చూడడానికే వచ్చే వారి కోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు బరుణ నిర్వాహకులు. సందర్శకులు కోడి పుంజులను చూసేందుకు వీలుగా ప్లాట్ఫామ్ ఎత్తుగా ఏర్పాటు చేస్తున్నారు. వీఐపీ, వీవీఐపీ కోడి పుంజుల యజమానులకు ప్రత్యేక గ్యాలరీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే కోడి పందాలకు దేశ విదేశాల నుండి అతిథులు వస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఇక్కడ పండుగ 4 రోజుల పాటు జరిగే కోడి పందాల్లో సరదాగా కుటుంబాలతో సహా పాల్గొంటుంటారు. ఎక్కడెక్కడో స్థిరపడిపోయిన వారంతా కూడా సంక్రాంతికి తిరిగి చేరుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతం మనం భీమవరంలో ఉన్నాం. ఇప్పటికే పందెం బరిని సిద్ధం చేశారు. రంగులు చూస్తే మీరు ఇప్పటికే ఎవరు ఎక్కడ కూర్చోవాలి అనేది గుర్తుగా కొంత రంగులు కూడా ఏర్పాటు చేశారు. ఎల్లో, ఆరెంజ్, రెడ్, అట్లాగే ఇసుక శాండ్ లైన్ ఒకటి, మొత్తం 4 లైన్లు వీరు ఏర్పాటు చేయడం జరిగింది. అంగరంగ వైభవంగా నా పండుగ 4 రోజుల పాటు కోడి పందాలు వేయటానికైతే రంగం సిద్ధమైంది. అయితే ఆ కోడి కాళ్ళకి కత్తులు కడతారా లేదా అనేది తర్వాత విషయం. కానీ సంక్రాంతి సంబరాల పేరుతో ఇంచుమించుగా భారీ నుండి అతి భారీ సెట్లు వేస్తున్నారు. అదే స్థాయిలో ఇక్కడికి ఈ పందాలు చూడడానికి జనాలు కూడా వస్తారు కూడా. గత ఏడాది రోజుకి సుమారుగా 60,000 మంది మనం నుంచున్నటువంటి ఈ పెదమీరం భీమవరం బరికి వచ్చారని చెప్పుకోవచ్చు. అసలు ఈ రంగులు ఏంటి అసలు అనేది మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏమంటే ఏంటి 4 రంగులు కనబడుతున్నాయి నాకు. ఈ కింద ఉన్న రంగు ఏంటి, ఆ పై రంగు ఏంటి, దేనికి? ఇదేమో అదే బయట నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ వాళ్ళు కూర్చోబెడతారన్న. తర్వాత ఏమైనా విఐపీలో వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఉంటాయి బర్రెలు రంగులు. ఆ శాండ్ లైన్ జనరల్ పబ్లిక్ మొత్తం అందరు. ఇప్పుడు ఈ బరి దగ్గర రావాలి, నేను ఈ బరిలో తిరగాలనుకోండి, ఏంటి నాకే పాస్ ఉంటుంది? ఇంకా పాస్ ఏమి ఉండదు అన్న. మొత్తం ఎవరైనా సరే అందులో ఉండవలసిందే. ఇక్కడ ఓన్లీ ముగ్గులు పోటీలు అవి కూడా జరుగుతాయి. వాటితో పాటు ఇంకా అందరం చూస్తాం అంతే. అలా కదా, ఓన్లీ కోడి పుంజులు తెచ్చుకుంటేనే దగ్గర వరకు అనుమతా? కోడి పుంజులు అంటే మామూలు డింకి పందాలు వేస్తున్నారు, కత్తులు లేని పందాలు అయితే జరుగుతున్నాయి అంతే. ఓకే, సరే ఏంటండి కోడి పందాలకి సంబంధించి ఏంటి, ఎట్లా రెడీ చేస్తున్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ, ఎంత మేర పనులు పూర్తయ్యాయి, అడ్డంకులు ఏమి వస్తున్నాయి, మీకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఇవన్నీ అందరికీ ఆహ్లాదకరంగా ఉండేటట్టు సంక్రాంతి సంబరాల కింద ముగ్గులు పోటీలు కానీ, కబడ్డీ పోటీలు కానీ, మహిళలు మెహందీలు కానీ, వాళ్ళందరినీ తెలంగాణ నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ, ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా మన యొక్క తెలుగు సంస్కృతిని అందరికీ చూపెట్టే విధంగా బొమ్మల కొలువు అనేది ఒకటి ఉంటుంది. అది మాత్రం చాలా మంచి కలెక్షన్. అది లేడీస్కి చాలా చూడడానికి. లాస్ట్ ఇయర్ ఎంతమంది వచ్చారండి సుమారుగా 4 రోజుల మీద ఒక అంచనా యావరేజ్గా? యావరేజ్గా అంటే రోజుకి 1,00,000 మీదే ఉంటారు ఫ్లోటింగ్, వచ్చి వెళ్ళటం, వచ్చి చూసి వెళ్ళిపోవటం. ఓకే, ఏమేమి ఏర్పాటు చేస్తారు భోగి, సంక్రాంతి, కనుమకి? బొమ్మల కొలు, కామనం, ముగ్గులు పోటీలు, కబడ్డీ పోటీలు, మిగతా. ఓకే, సరే ఏంటండి ఇప్పటికే భీమవరంలో హోటల్ ఫుల్ అంటున్నారు. మరి వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు, వచ్చేవాళ్ళు ఏంటి, ఎలా ఉంది భీమవరం ఇప్పుడు? కోడి పందాల హైప్ ఎలా ఉంది? ఆల్రెడీ హోటల్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయండి. అంత కోటీసోడు వచ్చినా ఏమొచ్చినా ఏదో రూమ్ తీసుకుని పరుపులు వేసుకుని పడుకోవడమే. ఎవరో తెలుసున్న వాళ్ళు ఇల్లు అయ్యి వరండాలు అవి ఉంటే పరుపులు వేసి పడుకోవడమే. రూములు అయితే ఎక్కడా లేవు, మొత్తం అన్నీ ఫుల్ అయిపోయినాయి. ఏం చెప్తున్నారండి ఇప్పుడు భీమవరంలో మన రూమ్ తీసుకోవాలనుకో, రూమ్ ఎంత ఉంటుంది? రూమ్కి ఒక రోజు ఇవ్వట్లేదండి, 4 రోజులకు కలిపేస్తున్నారు. ప్యాకేజ్ అండి, 4 రోజులు కలిపి 40,000, 50,000 అలా చెప్తున్నారు. ఇంకెక్కువ కూడా ఉండొచ్చు రూములను బట్టి. ఓకే, ఏంటి ఎన్ని కోడి పుంజులు తీసుకొస్తున్నారు మీరు సంక్రాంతికి? ఎన్ని పందాలు వేస్తున్నారు? తీసుకొస్తారా? మామూలు కత్తులు లేని పందాలు అయితే వేస్తారండి, 1-2. ముగ్గులు పోటీలు అవి జరుగుతాయి. ముగ్గుడు పోటీలు, కబడ్డీ పోటీలు ఇవి చెప్తారు. ఇంకా ఏదేమైనా కూడా సంక్రాంతికి సంబంధించి ప్రస్తుతానికి ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ మీరు భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ చూస్తే 2 కళ్ళు సరిపోవు, అంత హడావుడిగా ఉంటుంది. ఏదో ఎగ్జిబిషన్, ఒక 2, 3, 4 ఎగ్జిబిషన్లు ఇక్కడ ఏర్పాటు చేస్తే ఏ విధంగా ఉంటుందో అట్లా రోజుకి లక్షలాది మంది జనం వస్తారు. ఇతర రాష్ట్రాలు సుమారుగా ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుండి కూడా జనం వస్తారు. అట్లాగే విదేశాల్లో స్థిరపడే విఐపీలు, వివిఐపీలు, మరి హెలీప్యాడ్లు, హెలికాప్టర్ల ద్వారా కూడా వస్తారని చూడాలి. మరి ఇప్పటికే భీమవరం సంక్రాంతికి అయితే ముస్తాబు అవుతుందనే చెప్పుకోవచ్చు. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, భీమవరం.